2 అవర్స్ 46 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'బైసన్' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో కిట్టయ్యకి కబడ్డీ అంటే చిన్నప్పటి నుండి ప్రాణం. కానీ వాళ్ళ నాన్న వేణుస్వామి గారు కిట్టయ్యని కబడ్డీకి దూరంగా పెట్టేవారు. అందుకు కారణం ఆ విలేజ్‌లో మాట్లాడుకోవడం తక్కువ, చంపుకోవడం ఎక్కువ. ఇద్దరి వ్యక్తుల వాళ్ళ పర్సనల్ రివెంజ్ వలన ఆ విలేజ్‌లో ఎప్పుడూ గొడవలే. కిట్టయ్యకి పెద్ద కబడ్డీ ప్లేయర్ అవ్వాలని కోరిక. కానీ ఆయన లైఫ్‌లో అవకాశాల కంటే ఛాలెంజెస్‌గా ఎక్కువుంటాయి. క్యాస్ట్ గురించి, ఫ్యాక్షనిజం, పాలిటిక్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా. సో కిట్టయ్య అవన్నీ బ్రేక్ చేస్తూ కబడ్డీ నేషనల్ ప్లేయర్ ఎలా అయ్యాడు, ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశాడు అండ్ తన జర్నీ ఎలా జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ వన్ ఆఫ్ ద గ్రేట్ మూవీ అండి. గ్రేట్ అని ఎందుకన్నానంటే ఇదొక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. యాక్చువల్లీ మూవీ డ్యూరేషన్ చూసి ఇంత లెంతీ మూవీ అనుకున్నా. బట్ వన్స్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాక డ్యూరేషన్ సంగతే మర్చిపోతాం. యూజువల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్‌కి ఒకటైనా డ్రాబ్యాక్ ఉంటుంది. బట్ ఈ మూవీలో నాకు అలాంటిది ఒక్కటి కూడా కనిపించలేదండి. ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ విలేజ్‌లో ఉండే సిట్యుయేషన్, హీరో లైఫ్ స్టైల్, తన డ్రీమ్ గురించి తను పెట్టే ఎఫర్ట్స్ చాలా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. మూవీ ఎక్కడ కూడా ల్యాగ్ ఫీల్ అనిపించలేదండి. స్టోరీకి ఎంత అవసరమో అంతే పుల్ చేశారు. అండ్ కొన్ని క్లాప్ వర్త్ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. క్లైమాక్స్ చూసాక ఒక మంచి మూవీ చూసాననే ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా వస్తదండి. యాక్టింగ్ వైస్ అందరూ చాలా బాగా చేశారు. బట్ ఫాదర్ రోల్ చేసిన పశుపతి గారైతే ప్రాణం పెట్టేశారు. ఈ మూవీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వాచబుల్ అండి. ఈవెన్ ఐ సజెస్ట్ దట్. స్పోర్ట్స్, యాక్షన్, డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 75-90% వరకు ఈ మూవీ నచ్చొచ్చు. కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఇలాంటి మూవీస్ కి ఇష్టపడే వాళ్ళకి 50-70% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4.2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్ గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.